या कुन्देन्दुतुषारहारवरदा शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः। श्री महागणाधिपतये नमः। శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2024వ సంవత్సరంలో జనవరి మాసంలో తులారాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా చిత్తా నక్షత్రం 3-4 పాదంలో జన్మించినటువంటి వాళ్ళు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదంలో జన్మించినటువంటి వాళ్ళు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదంలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను తులారాశి కిందికి వస్తారు. అంతేకాకుండా రా, రి, రు, రే, రో, తా, తీ, తూ, తే అనే అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి వ్యవహార నామం కలిగినటువంటి వాళ్ళందరూ కూడాను తులారాశి కిందికి వస్తారు. అయితే ఈ జనవరి మాసంలో తులారాశిలో జన్మించినటువంటి వారికి గ్రహాలు ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని ముందుగా మనము తెలుసుకుందాం. సూర్యుడు 3-4 స్థానాలలో సంచరిస్తున్నాడు. 3వ స్థానం అనుకూలంగా ఉంటుంది, 4వ స్థానం ప్రతికూలంగా ఉంటుంది. అంటే మొదటి 2 వారాలు అనుకూలంగా సంచరిస్తున్నాడు సూర్యుడు, దాని తర్వాత ప్రతికూలంగా ఉంటాడు. కుజుడు మొత్తం కూడాను 3వ స్థానంలో సంచరిస్తున్నాడు, శుభప్రదంగా ఉంటుంది. కుజుడి యొక్క సంచారం మూలకంగా అనుకూల ఫలితాలు ఉంటాయి. ఇక బుధుడు 2-3 స్థానాలలో సంచరిస్తున్నాడు. అంటే మొదట్లో 2వ స్థానంలో శుభ ఫలితాలను ఇస్తాడు, 3వ స్థానంలో ప్రతికూలంగా ఉంటాడు. ఇక గురువు ముఖ్యంగా 7వ స్థానంలో సంచరిస్తున్నాడు, శుభంగా ఉంటుంది, శుభ ఫలితాలను ఇస్తాడు. శుక్రుడు 2-3 స్థానాలలో సంచరిస్తున్నాడు, ఇది శుభప్రదంగా ఉంటుంది. శనేశ్వరుడు 5వ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు 6వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు, కేతువు 12వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఈ తులారాశి వారికి ఈ గ్రహాలు ఈ విధంగా సంచరిస్తున్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనము ఆలోచించినట్టయితే, ఓవరాల్గా ప్రధానమైనటువంటి గ్రహాలు రాహువు, గురువు, శుక్రుడు, కుజుడు, ఈ గ్రహాలన్నీ కూడాను అనుకూలంగానే ఉన్నాయి కనుక అనుకూల ఫలితాలు, శుభ ఫలితాలు ఎక్కువగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే సూర్యుడు మొదటి 2 వారాలు అనుకూలంగా ఉన్నాడు, తర్వాత ప్రతికూలంగా ఉన్నాడు గనక సూర్యుని యొక్క ప్రభావం ముఖ్యంగా ఆరోగ్యంపై ఉంటుంది. కనుక మొదటి 2 వారాలు ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది. తర్వాత 3-4 వారాల్లో మాసాంతంలో కొంత పని భారం పెరగడం మూలకంగా అలసట, అనారోగ్యము వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత మాసాంతంలో ఆరోగ్యంపై మనసు నిలపండి. అనవసరమైనటువంటి పనులు చేపట్టకుండా, శ్రమ కాకుండా మీరు పనులను నెరవేర్చుకున్నట్టయితే ఆరోగ్యంపై ప్రభావం లేకుండా ఉంటుంది. ఇకపోతే కొంత మాసాంతం లోపల అస్థిరత గోచరిస్తుంది. ఎలా అస్థిరత అంటే, అర్ధాష్టమ స్థానంలో మనకు సూర్యుడు సంచరిస్తున్నాడు 3-4 వారాలు. కనుక అధిక శ్రమ మూలకంగా, అలసట మూలకంగా పనుల లోపల అస్థిరత కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ఈ మాసము బాగా కలిసి వస్తుంది. చదువు పూర్తయి చాలా రోజుల నుండి ఉద్యోగం కొరకి వేచి చూస్తున్నటువంటి వారికి మట్టుకు ఈ మాసము శుభప్రదంగా ఉంటుంది. కొత్త ఉద్యోగంలో చేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో మీరు సంతృప్తిగా కూడాను ఉంటారు. ఆదాయము పెరుగుతుంది.
ఇక విద్యార్థులు కూడాను హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకై ప్రయత్నాలు కొనసాగిస్తారు. అందులో సత్ఫలితాలను పొందుతారు. ఉన్నత విద్యకై విదేశీ ప్రయాణాలకు కూడాను మీకు అనుకూలమైనటువంటి మాసం. బయటకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. దేశీయంగా కూడాను మీరు మంచి సంస్థలలో ప్రవేశాన్ని పొందేటువంటి అవకాశం కూడాను బాగా గోచరిస్తుంది. కనుక ఓవరాల్గా ఆలోచించినట్టయితే విద్యార్థులకు ఈ మాసం బాగా కలిసి వస్తుంది. కొంత మీరు ప్రయత్నం చేసినట్టయితే, ఒక 10% మీరు ప్రయత్నం చేసినట్టయితే గ్రహస్థితి మూలకంగా మీకు చాలా కలిసి వస్తుంది. కనుక దీన్ని సద్వినియోగం చేసుకోండి. విద్యార్థులు ముఖ్యంగా మంచి చదువుకై సుగమమైనటువంటి బాట వేయండి. మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే వివాహాది శుభకార్య ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. వివాహాది శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు హాజరవుతారు. ఆత్మీయులు, బంధువులు, స్నేహితులు, చిన్ననాటి మిత్రులను మీరు కలుసుకుంటారు. ఆత్మీయులతో సత్సంబంధాలు ఉంటాయి. పూర్వము ఉన్నటువంటి వైషమ్యాలన్నీ కూడాను దూరమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అన్నదమ్ముల మధ్యన ఉన్నటువంటి తగాదాలు, ఆస్తుల విషయంలో ఉన్నటువంటి వైషమ్యాలు, ఇవన్నీ కూడాను ఈ మాసంలో ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ సమస్యలను మీరు ఈ మాసంలో అధిగమిస్తారు. కనుక అన్నదమ్ములు, జ్ఞాతుల మూలకంగా మీకు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మంచి సహాయ సహకారాలను మీరు పొందుతారు. ఇక వ్యవసాయదారులకు కూడాను ఈ మాసం బాగా కలిసి వస్తుంది. వాతావరణం అనుకూలిస్తుంది. అనుకున్న మాదిరిగానే దిగుబడి కూడాను మీరు పొందుతారు. సరి అయిన ధరలను పొందుతారు. సంతృప్తిగా ఉంటారు. వ్యవసాయదారులు, పారిశ్రామికవేత్తలు కూడాను మంచి సంతోషంతో ఉంటారు. పూర్వం ఉన్నటువంటి న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. రాజకీయ కోర్టు వ్యవహారాలలో మీకు అనుకూలమైనటువంటి తీర్పులు ఉంటాయి. ఇకపోతే పారిశ్రామికవేత్తలు ముఖ్యంగా కొత్త మిషనరీలను కొనుగోలు చేసేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అంటే వారి యొక్క ఫ్యాక్టరీలో పూర్వం ఉన్నటువంటి మిషనరీలను మార్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అంటే అప్గ్రేడ్ చేసేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కనుక వారికి అనుకూలమైనటువంటి సమయము. ఇక ఉద్యోగస్తులకు ముఖ్యంగా ప్రమోషను, ఇంక్రిమెంటు, ఆదాయంలో పెరుగుదల ఇలాంటివన్నీ కూడాను బాగా కనబడుతున్నాయి. సంతృప్తిగా ఉంటారు ఉద్యోగస్తులు. నిశ్చలమైనటువంటి మనసుతో పనులు చేస్తారు. పనులపై బాగా కాన్సన్ట్రేషన్ చేస్తారు. లైఫ్ పార్ట్నర్స్, భార్యాభర్తల మధ్యన అనుకూలత ఉంటుంది. వ్యాపారంలో భాగస్వాముల మధ్యన అనుకూలత ఉంటుంది. కలిసి నిర్ణయాలను తీసుకుంటారు. సత్ఫలితాలను పొందేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఇక విదేశీ ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. ఎప్పటి నుండో విదేశానికి చదువు నిమిత్తమై, ఉద్యోగం నిమిత్తమై వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ఈ మాసం బాగా కలిసి వస్తుంది. వెళ్ళేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. సంగీత, సాహిత్య, సినిమా రంగాలలో ఉన్నటువంటి వారికి బాగా కలిసి వస్తుంది. పేరు ప్రఖ్యాతులు వస్తాయి. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. సమాజంలో ఒక గౌరవప్రదమైనటువంటి స్థితికి వచ్చేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. అలంకార వస్తువులను కొనుగోలు చేస్తారు. నగలు, వస్తువులు, దుస్తువులు ఇలాంటివి కొనుగోలు చేసేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఇకపోతే ప్రయాణాలు మీకు బాగా అనుకూలిస్తాయి. అయితే అలసట కాకుండా మీరు చూసుకోవడము చాలా అవసరం. మంచి ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు సకాలంలో మీరు అమలు చేస్తారు. తద్వారా సత్ఫలితాలను పొందేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. కనుక ఓవరాల్గా ఆలోచించినట్టయితే తులారాశిలో జన్మించినటువంటి వారికి ఈ జనవరి మాసము చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ మాసంలో తులారాశి వారికి
ఏ గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని ఆలోచించినట్టయితే ముఖ్యంగా సూర్యుడు 3-4 వారాలలో ప్రతికూలంగా ఉన్నాడు. శనైశ్చరుడు పంచమ స్థానంలో ఉన్నాడు. కేతువు ద్వాదశ స్థానంలో ఉన్నాడు. అయితే ప్రధానమైనటువంటి గ్రహాలన్నీ కూడాను అనుకూలంగానే ఉన్నాయి కనుక మీకు ఇబ్బంది ఉండదు. కొంత కాన్సన్ట్రేట్ చేసినట్టయితే మీరు సత్ఫలితాలను పొందుతారు. అయితే ఈ ప్రతికూలంగా సంచరిస్తున్నటువంటి గ్రహాలకు మనం ఏం చేయాలి? సూర్యుడి కొరకై మీరు సూర్య నమస్కారాలు చేయండి. ఆదిత్య హృదయము పారాయణం చేసుకోండి ప్రతినిత్యం కూడా. పెద్దగా సమయం ఏమి పట్టదు. ప్రారంభంలో మీకు కొంత ఇబ్బంది అనిపించినప్పటికీ దాన్ని ప్రాక్టీస్ చేసినట్టయితే 5-10 నిమిషాలలో మీరు పూర్తి చేసుకోగలుగుతారు. ఆదిత్య హృదయం ప్రతినిత్యం కూడాను మీరు పారాయణం చేసుకున్నట్టయితే ఆరోగ్యం బాగా ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టయితే మీరు అద్భుతాలు సృష్టించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యమే మహాభాగ్యం. అన్ని రకాలుగా మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటిదే ఆరోగ్యం. కనుక ఆదిత్య హృదయము ప్రతినిత్యం కూడాను పారాయణం చేసుకోండి. ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి. శనైశ్చరుడు పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను 19 సార్లు మీరు జపించండి. శనికి సంబంధించినటువంటి దుష్ప్రభావం తగ్గుతుంది. తర్వాత ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. 3 ప్రదక్షిణాలు చేయండి. ప్రదక్షిణం చేస్తున్నటువంటి సమయం లోపల మనస్సు సహజంగా చంచలమైనటువంటిది కాబట్టి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు కూడాను భగవంతుడిపై మనస్సు నిలపకుండా అటు ఇటు ఆలోచిస్తూ మనం ప్రదక్షిణాలు చేసినట్టయితే ఫలితం ఉండదు కనుక దాన్ని కట్టడి చేయడానికి మీరు ఏం చేయాలి? ఒక ప్రార్థనా శ్లోకాన్ని అంటూ మీరు 3 ప్రదక్షిణాలు చేయండి. తద్వారా మీరు కొంత మీ మనస్సును కట్టడి చేసుకుని ఆ భగవంతుడిపై మనస్సు నిలపడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూత ముఖ్యం శ్రీరామదూతం శిరస నమామి అనేటువంటి ఈ మూలమంత్రాన్ని చదువుతూ మీరు ప్రదక్షిణాలు చేయండి. మీ మనస్సు అటు ఇటు వెళ్లకుండా ఉంటుంది, భగవంతుడి పైన నిలుస్తుంది. తద్వారా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది, ఆత్మవిశ్వాసం కలుగుతుంది. ద్వాదశ స్థానంలో కేతు సంచరిస్తున్నాడు. ఫలాశ పుష్ప సంకాశం తారక గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను 7 సార్లు జపించండి. గణపతి ప్రార్థనా శ్లోకాన్ని మీరు చేస్తూ ఉండండి. విఘ్నాలు కలగకుండా ఉంటాయి. అనవసరమైనటువంటి ఖర్చులు ముందుకు రాకుండా ఉంటాయి. అనవసరమైనటువంటి ఖర్చులు ముందుకు వచ్చినట్టయితే అవసరానికి మనకు చేతిలో డబ్బు ఉండకపోవడంగా మనం ముఖ్యమైనటువంటి పనులను ఇగ్నోర్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక విఘ్నాలు రాకుండా ఉండడానికి గణపతిని స్మరించండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అనేటువంటి ఈ శ్లోకాన్ని ప్రతినిత్యం చదవండి. మీకు అన్ని రకాలుగా బాగా కలిసి వస్తుంది. తులారాశి జాతకులకి ఈ మాసం ప్రత్యేకంగా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. దాన్ని మీరు ఉపయోగించుకున్నట్టయితే అనేకమైనటువంటి రంగాలలో మీరు సత్ఫలితాలను పొందేటువంటి అవకాశం బాగా కనపడుతుంది. శుభం.